హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో మన పోకో F1 ఉంది కదా, పోకో F1లో లేటెస్ట్ అవేకెన్ ఓఎస్ 1.6 వర్షన్ ఇది. దీని ఇన్స్టాలేషన్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం, తర్వాత ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూద్దాం. ఇది వచ్చేసి మనకి Android 11 మీద రన్ అవుతుంది. అట్లాగే ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసి February 5th, 2021 మీద రన్ అవుతుంది. అట్లాగే కెర్నల్ గురించి మాట్లాడుకుంటే లైనక్స్ కెర్నల్ ప్రొవైడ్ చేశారు, సిల్వర్ కోర్ ఇది. అట్లాగే మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే గూగుల్ ఫీడ్ ఉంది కదా, గూగుల్ ఫీడ్ అయితే ప్రొవైడ్ చేశారు, చాలా స్మూత్గా కూడా ఉంది. అట్లాగే మనకి వాల్యూమ్ కంట్రోల్ సెంటర్ గురించి మాట్లాడుకుంటే వాల్యూమ్ కంట్రోల్ సెంటర్ అయితే మనకి రైట్ సైడ్లో ఉంటుంది. వాల్యూమ్ ఇక్కడ నుంచి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. యాప్స్ గురించి మనకి యాప్స్ చూడండి, యాప్స్ మనకి ఎక్కడ ల్యాగింగ్ అయితే లేదు, చాలా ఫాస్ట్గా ఉంది. అట్లాగే స్క్రీన్ షాట్ మనం ఇక్కడ జస్ట్ ఇక్కడ టచ్ చేసి మనం స్క్రీన్ షాట్ అయితే తీసుకుని ఇక్కడ నుంచి షేర్ చేసుకోవచ్చు. ఇదొక ఆప్షను. మనకి ఆప్షన్ చేంజ్ చేసినప్పుడు లేటెస్ట్ వర్షన్లో మనకి ఓల్డ్ వర్షన్లో అయితే మనకి ఇక్కడ ఉండేది క్లియర్ ఆల్ ఆప్షను. అట్లా కాకుండా మనకి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేస్తే క్లియర్ ఆల్ అవుతుంది. లేదు సింగిల్ యాప్ని మనం క్లియర్ చేయాలి అనుకుంటే కనుక కిల్ యాప్ ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేస్తే మనకి అట్ ప్రజెంట్ ఉన్న యాప్ అయితే ఇక్కడ నుంచి మనకి క్లియర్ చేసుకోవచ్చు. ఇదొక ఆప్షను. నెక్స్ట్ మనకి బిల్డ్తో పాటు గూగుల్ కెమెరా గో అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కూడా ఫొటోస్ బాగానే హ్యాండిల్ చేస్తుంది. ఇక్కడ మనకి ఫొటోస్ అయితే కొంచెం బ్లర్ అవుతుంది. గూగుల్ కెమెరా అయితే కొంచెం బాగా హ్యాండిల్ చేయగలదు. గూగుల్ కెమెరా ఇచ్చుంటే కొంచెం బాగుండేది. నెక్స్ట్ సెట్టింగ్స్, వాల్పేపర్స్ గురించి మాట్లాడుకుంటే వాల్పేపర్స్ మనకి ఇక్కడైతే వాల్పేపర్స్ ప్రొవైడ్ చేశారు. గూగుల్ పిక్సెల్కి సంబంధించిన వాల్పేపర్స్ అయితే మనకి దీనిలో ఇంక్లూడ్ చేశారు. చూడండి, గూగుల్ పిక్సెల్ వాల్పేపర్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనం దీనిలో ఇన్బిల్డ్గా మోటో ఆడియో ఉంది కదా, మోటో డాల్బీ ఐటమ్స్ ప్రొవైడ్ చేశారు మనకి ఇన్బిల్డ్. ఇది ఒకటి బాగుంది. ఆడియో క్వాలిటీ కూడా దీని నుంచి బాగానే హ్యాండిల్ చేయగలదు, బాగానే ఉంటుంది ఆడియో క్వాలిటీ కూడా. మనకి సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుంటే సెట్టింగ్స్లో మనకి వైఫై పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది, బ్లూటూత్ పర్ఫెక్ట్గా ఉంది, హాట్స్పాట్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది, డ్యూల్ 4G కూడా పర్ఫెక్ట్గానే వర్క్ చేస్తుంది. ఇక్కడ ఆప్షన్ చూడండి మనకి అవేకెన్ సెట్టింగ్స్ అని. దీనిలో మనకి టోటల్ కస్టమైజేషన్ అయితే ఇక్కడ నుంచి మనం చేసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ చూసారు ఇక్కడ, ఇదైతే మనకి ఎనేబుల్ బ్లర్స్ అని ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మనకి కొన్ని ఆప్షన్స్కి బ్లర్ ఎఫెక్ట్ అయితే యాడ్ అవుతుంది. నెక్స్ట్ డార్క్ థీమ్ ఉంది కదా, డార్క్ థీమ్ ఇచ్చారు మనకి, కాకపోతే ఆన్ చేసినప్పుడు ఆఫ్ చేసినప్పుడు అంత ఫాస్ట్గా అయితే లేదు ఇది. నెక్స్ట్ క్లాక్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు చూడండి. జస్ట్ దీన్ని అప్లై చేస్తే మనకి లాక్ స్క్రీన్లో ఇక్కడ యానిమేషన్ అప్లై అవుతుంది, చూసారు ఇక్కడ కనిపిస్తుందా. అయితే కొత్తవి 2-3 ప్రొవైడ్ చేశారు దీనిలో, మిగిలినవన్నీ ప్రీవియస్ బిల్డ్లో మనకు ఉన్నవి. ఇది కూడా యానిమేషన్ చూసారా, బాగుంది కదా. నెక్స్ట్ కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ కలర్ ఉంది కదా, ఇంటర్ఫేస్ కలర్ మరి కూడా మనకి బ్రాండింగ్ వైజ్గా ఇచ్చాడు చూడండి, చాలా నీట్గా. ఇక్కడ చూపిస్తాను. సెట్ కలర్ వచ్చేసి ఫస్ట్ నుంచి చూద్దాం. యాపిల్ రెడ్ కలర్ అప్లై అయింది కదా మనకి టోటల్. అట్లాగే ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి. ఎక్స్బాక్స్ ఉంది కదా, ఎక్స్బాక్స్ ఉంది, ఇంకా చాలా యాపిల్ బ్లూ అని, యాపిల్ పింక్ అని, యాంకిల్ ట్రెండ్ అని చాలా ఆప్షన్స్ ఇచ్చారు ఇక్కడ. ఇట్లు చూడండి, యాపిల్ ఎల్లో, రెడ్మీ ఉంది కదా, రెడ్మీ కూడా ప్రొవైడ్ చేశారు మనకి, బాగుంది కదా. ఇట్లో చూస్ చేసుకుని ఏది కావాలంటే అది అయితే మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫాంట్ గురించి మాట్లాడుకుంటే ఫాంట్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. ఇట్లా చూస్ చేసుకుని మీకు ఏదైతే వస్తే అదైతే ఎనేబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ గురించి మాట్లాడుకుంటే ఐకాన్ షేప్ ఉంది కదా, మనం ఐకాన్ షేప్ని కూడా చేంజ్ చేసేసుకోవచ్చు. అక్కడ అప్లై చేస్తే మనకి ఇక్కడైతే చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వాల్యూమ్ ప్యానల్ ఉంది కదా, వాల్యూమ్ ప్యానల్ కూడా మనం ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మనకి నెక్స్ట్ ఇక్కడ ఛార్జింగ్ యానిమేషన్ ఆప్షన్ ఇచ్చాడు చూసారా. ఛార్జింగ్ యానిమేషన్స్లో ఉన్న చాలా ఆప్షన్స్ ఇచ్చారు మనకి. ఇట్లో మనకి ఏది కావాలంటే అదైతే, ఫర్ సపోజ్ ఫ్లాష్ అనే ఆప్షన్ ఉంది కదా, ఒకసారి దాన్ని అయితే అప్లై చేసి చూద్దాం. ఇది ఫ్లాష్ అయితే. నెక్స్ట్ బ్యాటరీ అని ఇచ్చారు చూసారా, బ్యాటరీ ఎనేబుల్ చేస్తే బ్యాటరీ అయితే మనకి ఇలా కనిపిస్తుంది ఆప్షను. నెక్స్ట్ డ్రాప్ అని ఉంది చూసారా, ఇది కూడా అప్లై చేసి చూద్దాం. చూసారా మనకి ఎలా కనిపిస్తుందో. అదొక ఆప్షన్. ఇది లాక్ స్క్రీను.
నెక్స్ట్ AMOLED డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే AMOLED డిస్ప్లేలో మనకి ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. AMOLED డిస్ప్లే కూడా మనకి దీనిలో పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మనకి AMOLED డిస్ప్లే అయితే ఈ రకంగా ఉంటుంది. దీనిలో మనకి గేమింగ్ మోడ్ ఉంది కదా, గేమింగ్ మోడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. దీన్ని కూడా ఎనేబుల్ చేసుకుని మనం ఆప్షన్స్ కూడా ఇచ్చారు చూడండి. మనం గేమ్ ఆడుకునేటప్పుడు నోటిఫికేషన్స్ అనేవి ఎనేబుల్లో ఉండాలా, డిజేబుల్లో ఉండాలా, బ్లాక్ నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా, నోటిఫికేషన్స్ మనం బ్లాక్ చేసుకోవాలా లేదా అనేది జస్ట్ దీన్ని మనం ఎనేబుల్ చేసుకుంటే మనకి గేమ్స్ ప్లే చేసేటప్పుడైతే ఎటువంటి నోటిఫికేషన్ కనిపించదు. మనకి అలాగే ఫోన్ వచ్చినప్పుడు, ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు కూడా మనకి ఏ ఆప్షన్లో ఉండాలి, వైబ్రేషన్ మోడ్లో ఉండాలా, డు నాట్ డిస్టర్బ్ మోడ్లో ఉండాలా, సైలెంట్ మోడ్లో ఉండాలి మనం ఇక్కడే సెట్ చేసుకోవచ్చు. మనం గేమింగ్ మోడ్, మనం గేమ్ ఏదైనా ఓపెన్ చేసాము అనుకోండి, అది అవసరమైతే అది సైలెంట్ మోడ్లో అయినా వెళ్ళిపోతుంది, వైబ్రేషన్ మోడ్లో అయినా వెళ్ళిపోతుంది. మనం ఇక్కడ సెట్ చేసుకుంటే ఒకసారి ఇది ఆప్షను. నెక్స్ట్ అట్లాగే ఇక్కడ యాప్స్ నీటిలో చూస్ చేసుకుని మనకు అది ఏది గేమ్ అనేది ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. గేమ్స్ని అయితే గేమింగ్ మోడ్లోకి అయితే ఆప్షన్స్. ఇంకా దీని గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ అయితే పర్ఫెక్ట్గానే ఉంది. బ్యాటరీ ఛార్జింగ్ కూడా ఎక్కువ బ్యాటరీ అయితే డ్రైన్ అవ్వట్లేదు. మనకి ఇక్కడ బ్యాటరీ ఆప్షన్స్లో మనకు ప్రొవైడ్ చేశారు చూడండి. మనం లాస్ట్ ఫుల్ ఛార్జ్ ఎప్పుడు చేసాము, అట్లాగే ఎప్పటి నుంచి యూస్ చేస్తున్నాము, ఎన్ని అవర్స్ యూస్ చేసాము అనేది కూడా చూపిస్తుంది ఇక్కడ ఆప్షను. నెక్స్ట్ బ్యాటరీ టెంపరేచర్ కూడా చూపిస్తుంది చూసారు ఇక్కడ, ఒక మంచి ఆప్షను. నెక్స్ట్ సౌండ్స్ గురించి మాట్లాడుకుంటే సౌండ్స్లో అయితే మనకి అట్లాగే మనకి పల్స్ ఉంది కదా, మ్యూజిక్ పల్స్ని కూడా ఇక్కడ మనకి ఏ ఆప్షన్స్ లాక్ స్క్రీన్లో కావాలా, AMOLED డిస్ప్లేలో కావాలా, మనకి జనరల్గా కావాలనేది ఇక్కడ ఆప్షన్స్ అడుగుతుంది చూసారా. ఇక్కడ నుంచి ఎనేబుల్ చేసుకుంటే మనకి ఆ ఆప్షన్ అయితే మనం మ్యూజిక్ ప్లే చేసినప్పుడు పల్స్ మ్యూజిక్ అంటే ఈ రకంగా కనిపిస్తుంది ఇక్కడ కింద. ఇది ఆప్షను. ఇక్కడ నుంచి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, అవి ఎక్కడ కావాలి ఏంటి అనేది ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ MI సౌండ్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు చూడండి. ఇవి యాడ్ చేసుకుంటే మనకి ఏ డివైస్ మనం కలెక్ట్ చేసుకున్నాం ఇక్కడ చూసారా, డివైస్ MIకి సంబంధించిన డివైస్ మనం ఏది కనెక్ట్ చేసాము అనేది ఇక్కడ సెట్ చేసుకుని, ఎక్కడైతే మ్యూజిక్కి సంబంధించిన ఈక్వలైజర్ ఉంది కదా, ఈక్వలైజర్ని కూడా మనం ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. మ్యూజిక్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే బాగానే ఇచ్చారు దీనిలో. నెక్స్ట్ వాల్యూమ్ అయితే మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అట్ సేమ్ టైం మనకి OnePlus డివైస్లో ఉంటాయి మనకి ఆప్షన్స్. మనకి వైబ్రేషన్ ఏ మూమెంట్లో కావాలి, ఏ ఇదిలో దాని వైబ్రేషన్ స్ట్రెంత్ అనేది ఏ రకంగా కావాలనేది మనం ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. ఒక మంచి ఆప్షన్స్ దీనిలో. ఇక్కడ ఎక్స్ట్రా ఆప్షన్స్ కూడా ఇచ్చారు చూడండి. మొబైల్ కాల్ డిస్కనెక్ట్ అయినప్పుడు లేదా కాల్ వెయిటింగ్ వచ్చినప్పుడు ఇలాంటి ఏమన్నా ఉన్నప్పుడు మనకి వైబ్రేట్ అవ్వాలా లేదా అనేది ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. ఇది ఒక ఆప్షన్స్ కొంచెం మంచివి, ఇవి కూడా కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రైవసీ గురించి మాట్లాడుకుంటే ప్రైవసీ ఆప్షన్స్ అయితే దీనిలో ఇచ్చారు. మనకి ఏ యాప్స్ ఏ పర్మిషన్స్ అయితే తీసుకుంటున్నా మనం ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి టచ్ అయితే ఇలా డిజేబుల్ అయిపోతుంది. నెక్స్ట్ సెక్యూరిటీ నుంచి మాట్లాడుకుంటే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఫేస్ అన్లాక్ కూడా ఇచ్చారు, ఫాస్ట్గా కూడా వర్క్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఫేస్ అన్లాక్ కూడా ఇచ్చారు చూడండి, ఫేస్ అన్లాక్ కూడా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. అలాగే మనకి బిల్తో పాటు స్క్రీన్ రికార్డర్ కూడా ప్రొవైడ్ చేశారు, స్క్రీన్ రికార్డర్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ పవర్ మెనూ గురించి మాట్లాడుకుంటే పవర్ మెనూ ఇంటర్ఫేస్ అయితే మనకి ఈ రకంగా ఉంటుంది. అలాగే మన గూగుల్ పిక్సెల్ 5 ఉంది కదా, 5కి సంబంధించిన ఆప్షన్స్ కూడా ఇచ్చారు చూడండి ఇక్కడ. ఆప్షన్స్ మనం స్క్రీన్ షాట్ కూడా ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకుని స్క్రీన్ షాట్ కూడా తీసేసుకోవచ్చు. పవర్ బటన్ వాల్యూమ్ ట్రెండ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి TWRP రికవరీ అయితే ఓపెన్ అవుతుంది. TWRP రికవరీ ఓపెన్ అయ్యాక వైపు అడ్వాన్స్డ్ వైప్ డైలీ క్యాచ్ సిస్టమ్ వెండర్ డేటా ఇక్కడ వరకు సెలెక్ట్ చేసి ఫార్మేట్ చేసేయండి. ఫార్మేట్ చేశాక నెక్స్ట్ ఇన్స్టాల్లోకి వచ్చాక ఫస్ట్ ఫర్మ్వేర్ ఫైల్ ఉంది కదా, లేటెస్ట్ ఫర్మ్వేర్ ఫైల్ సెలెక్ట్ చేసి ఫర్మ్వేర్ అయితే ఇన్స్టాల్ చేసేయండి. ఫర్మ్వేర్ ఇన్స్టాల్ అయింది కదా, ఇన్స్టాల్ అయ్యాక బ్యాక్ వచ్చి Awaken OS 1.6 వర్షన్ ఉంది కదా, Awaken OS దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి దీన్ని కూడా ఇన్స్టాల్ చేసేయండి. ఇన్స్టాల్ అయింది కదా, రోమ్ ఫైల్ ఇన్స్టాల్ చేసిన తర్వాత డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుని దీన్ని కూడా ఇన్స్టాల్ చేసేయండి. ఇన్స్టాల్ అయ్యాక రీబూట్ సిస్టమ్. Awaken OSకి సంబంధించిన బూట్ యానిమేషన్ అయితే ఇలా ఉంటుంది. సెటప్ కంప్లీట్ చేద్దాం.
ఫ్రెండ్స్ చూసారు కదా Awaken OS 1.6 వర్షన్ మన POCO F4లో ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ రివ్యూ గురించి మాట్లాడుకున్నాం కదా. ఈరోజు వీడియో అయితే ఇది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.